నెక్స్ట్ కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్. ఈ కాపీరైట్ ఏంటంటే ఇది కూడా ఒక మేజర్ సబ్జెక్ట్ మన సైబర్ క్రైమ్స్ లో వస్తుంది. ఇది కూడా ఈ కాపీరైట్ ఏంటంటే స్పెషల్ గా మనం రెగ్యులర్ గా డైలీ లైఫ్ స్టైల్ లో కామన్ సిటిజన్ సఫర్ అయ్యేది ఎక్కడంటే స్పెషల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లలో మన ఫోటోస్ తీసుకొని మన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంటారు. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కన్సిడర్స్ కాపీరైట్ ఓన్లీ. ఇంకా అది కాకుండా మనం చూస్తుంటాం లైక్ కొన్ని టాప్ మోస్ట్ కంపెనీస్ వాళ్ళ కంటెంట్ ని వాడుకుంటుంటారు వేరే కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు ఏదైనా కంపెనీ టాప్ ఉందనుకోండి, ఆ కంటెంట్ రైటింగ్ ని వాళ్ళు కాపీ చేసుకొని ఇంకొక డూప్లికేట్ వెబ్సైట్స్ లో కానీ ఓనర్ ఒరిజినల్ వెబ్సైట్ లో కానీ ఈ సేమ్ కంటెంట్ అనేది వాడు అప్లోడ్ చేసుకుంటారు. సో ఇలాంటి వాటిలో మనం కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఈ మేజర్ కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ ఎక్కువ ఏంటంటే ఫేక్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో కానివ్వండి, టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ కంపెనీ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే కంటెంట్ రైటింగ్ వాళ్ళకి ఎలా రాయాలని ఐడియా ఉండదు. సో అట్లాంటి వాటిలో వేరే వెబ్సైట్స్ నుంచి వాళ్ళు కాపీ చేసుకొని ఈ కంటెంట్ రైటింగ్ అనేది రాసుకుంటుంటారు అనమాట. సో ఈ కంటెంట్ రైటింగ్ కొద్దిగా ఏంటంటే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ తీసుకుంటే పారాగ్రాఫ్ లో కొన్ని మైన్యూట్ చేంజెస్ చేస్తారు. మిగతా మీనింగ్ ఆఫ్ ది పారా మొత్తం సేమ్ ఉంటుంది, బట్ కొన్ని క్యారెక్టర్స్ కానివ్వండి కొన్ని కీవర్డ్స్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో ఈ కాపీరైట్ లేదంటే మేజర్ డ్రాబ్యాక్ ఎక్కువ ఈ మనం కొన్ని ఈమెయిల్స్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఏదో ఒక ఈమెయిల్ ఐడి 1234@gmail.com ఉందనుకోండి, ఈ 1234 లో కొద్ది మైన్యూట్ చేంజెస్ చేస్తారు. 123456 అని ఇంకొక డిజిట్ యాడ్ చేసి ఈ విధంగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు sandeep@gmail.com అని ఉంటే SANDEEP దగ్గర SUNDEEP అని రాస్తారు. సో ఇలాంటి కొన్ని కంటెంట్లలో కొన్ని మైన్యూట్ చేంజెస్ చేసేసి కాపీరైట్ చేసుకొని వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ కూడా చేస్తుంటారు. ఈ కాపీరైట్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ ఇది. ఈవెన్ ఒఫీషియల్ గా మనకి సైబర్ క్రైమ్ లో కూడా ఐడెంటిఫై చేయడం చాలా సులభం కాదు ఇది. కాకపోతే ఈ కాపీరైట్ లో ఎక్కువ మనకి మేజర్ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే సోషల్ మీడియా వెబ్సైట్స్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానీ ట్విట్టర్స్ కానివ్వండి, అండ్ అదేవిధంగా మనము కొన్ని పోర్టల్ వెబ్సైట్స్ ఉంటాయి, ఫారమ్స్ ఉంటాయి అండ్ బ్లాగ్స్ ఉంటాయి, గూగుల్ యాడ్సెన్స్, ఇలాంటి అన్ని కూడా కాపీరైట్ అనేది మొత్తం తీసుకొని వాళ్ళు వేరే విధంగా వాడుకోవచ్చు ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడంటే కాపీరైట్ లో మనం ఎప్పుడు కూడా కొన్ని అలర్ట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా మనం ఒక హోస్టింగ్ కానివ్వండి ఒక డొమైన్ కొనేటప్పుడు అక్కడ మనకి కాపీరైట్ అలర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం కొనేటప్పుడు ఈ కాపీరైట్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే ఎవరైనా మన కంటెంట్ వాళ్ళు ఎవరైనా వాడుకుంటున్నారంటే మనకి ఇమీడియట్ గా అలర్ట్ వచ్చేస్తుంది. సో అట్లాంటి వాటిలో మనం లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. బికాస్ మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అలర్ట్ వస్తుందో అలర్ట్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓనర్ ఎవరు అండ్ అతని ఫోన్ నెంబర్ కానివ్వండి, ఏ కంపెనీ వాళ్ళు అండ్ ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ అప్డేట్ చేసుకునేది మొత్తం మనకి అలర్ట్స్ వస్తుండే. ఇది ఎక్కువ ఏంటంటే ప్రైవసీ ఆప్షన్ ఉండదు. డొమైన్ మనం ఎప్పుడైనా కొన్నప్పుడు కూడా ఈ డొమైన్ లో కానీ అదేవిధంగా హోస్టింగ్ లో కూడా మనం ఎప్పుడైతే వెబ్సైట్స్ హోస్ట్ చేస్తామో ఈ హోస్టింగ్ లో కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. బట్ చాలా మందికి తెలియకపోవడంతో ఈ కాపీరైట్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం కాపీరైట్ అంతగా లేదు, బట్ ఒకప్పుడు లైక్ 2013, 2012 ఆ జనరేషన్ లో మాత్రం ఈ కాపీరైట్స్ అనేది విపరీతంగా ఉన్నాయి. స్పెషల్గా మనం చూస్తుంటాం ఎక్కువ స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఎక్కువ కాపీరైట్ చేస్తుంటారు. వేరే వాళ్ళ కంటెంట్ ని తీసుకొని బ్లాగ్స్ అండ్ ఫారమ్స్ క్రియేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించినది. సో గూగుల్ ఎప్పుడైనా ఎవరైనా సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్స్ టాప్ లో రావాలని చెప్పేసి వేరే వాళ్ళ కంటెంట్ ని వాడుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుంటారు. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ట్రాఫిక్ పెరగడం తోటి అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వెబ్సైట్ ఓనర్ కానీ బ్లాగ్ ఓనర్ కానీ ఈ ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు మనకి వాళ్ళ గూగుల్ నుంచి పేడ్ వస్తుంది. ఇప్పుడు మనం తెలిసిన విషయమే, యూట్యూబ్ లో కానివ్వండి వెబ్సైట్స్ కానివ్వండి హై విజిటర్స్ ఉంటే మనకి గూగుల్ అతను పే చేస్తుంటారు. సో మినిమం సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో కాపీరైట్ అనేది మనం చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఉంటే మన ఓన్ కంటెంట్ మనం చేసుకోవాలి, లేదంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏంటంటే వాళ్ళ కంటెంట్ మొత్తం మనకి రైట్ చేసి ఇస్తారు. ప్రతి ఒక్క కంటెంట్ ఏదైతే ఉందో మనకి ఎలా కావాలనేది ఆ విధంగా మనం చేస్తారు. బట్ చాలా మంది ఇలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ కాపీ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకొని దీన్ని కూడా విక్టిమ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఎక్కువ ఈ క్రిమినల్స్ ఏంటంటే కాపీరైట్ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే వీళ్ళు కంటెంట్ అప్డేట్ చేసుకున్నారో వేరే కంట్రీస్ ఇండియాలో ఉండి వేరే కంట్రీ IP అడ్రస్ లో పెట్టుకొని వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. సో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ లో కూడా కాపీరైట్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కాదనమాట. Like and subscribe Eagle Media Works.